అలాగే పరమాత్మను పరమాత్మగా విచారిస్తున్నాం. దాని లక్షణాలు వేరువేరుగానే ఉన్నాయి. అదే పరాకాష్ఠలో వెళ్ళిన తర్వాత ఆ జీవుడే దేవుడు, జీవుడే కాదు శరీరం కూడా దేవుడే. పరాకాష్ఠలోకి వెళ్ళిన తర్వాత సర్వం కల్విదం బ్రహ్మ, సకలము బ్రహ్మస్వరూపమే అనే స్థితిలోకి వెళ్ళినప్పుడు అసలు బ్రహ్మము కాని వస్తువేది? బ్రహ్మము కానిది ఇంకా నశించటాలు నశించకపోవడాలు. నశించేది బ్రహ్మమే, నశించనిది బ్రహ్మమే. ఏది? ఆ పరాకాష్ఠ స్థితిలో విచారించినప్పుడు ఫైనల్ జడ్జిమెంట్లో సర్వం కల్విదం బ్రహ్మ అని శృతి చెప్పింది కదా, సకలము బ్రహ్మస్వరూపమే. ఇక్కడ మీరు నేను నశించేది నశించనిది అనేటువంటి యొక్క భిన్నత్వం లేనేలేదు. భిన్నత్వం ఎప్పుడుంది అని అంటే విచారణ దశలో ఉంది. అసలు ఒకటిగానే ఉన్నదాన్ని ఇప్పుడు మనం వేరు చేసి విచారిస్తున్నాం. మళ్ళీ విచారించిన తర్వాత రావాల్సిన స్థితి ఏమిటి అని అంటే మళ్ళీ ఒకటి అనే దానికే రావాలి. విత్తనం ఒకటే, ఆ విత్తనం నుంచే వృక్షం వచ్చింది. శాఖోపశాఖలు దాని యొక్క లక్షణమే. దాంట్లో పువ్వులు పండ్లు అన్నీ కూడా వేర్లు ఇవన్నీ కూడా విత్తనం యొక్క లక్షణమే. విత్తనం కంటే భిన్నం కాదు. ఆ విత్తనము నుండి వచ్చినటువంటి సమస్త వృక్షము విత్తనము కంటే భిన్నం ఎలా కాలేదో అలాగే బ్రహ్మము నుండి వచ్చినటువంటి జగత్తు బ్రహ్మము కంటే వేరు కాలేదు. లేదు విత్తనంలో లేని లక్షణం వృక్షానికి వచ్చింది అనడానికి వీలు లేదు కదా. వేప విత్తనం ఉంది, దానిలో చేదు లక్షణం ఉంది. మీరు చెట్టంతా ఎక్కడైనా ఆకును కొరకండి చేదే ఉంటుంది, బెరడును కొరకండి చేదే ఉంటుంది, వేరును కొరకండి చేదే ఉంటుంది. అది ఏదైనా సమస్తం చేదుగానే ఉంటుంది. ఎందుకనంటే దాని మూలమైనటువంటి యొక్క విత్తనము యొక్క గుణము వృక్షమంతా వ్యాపించింది. మరి ఈ సృష్టి అంతా వృక్షమే కదా. ఎందుకు కనపడదు? వేళ్ళు కూడా తవ్వితే కనపడుతున్నాయిగా, తవ్వాలి కానీ కనిపించకుండా ఎందుకుంటాయి? గుండం కనపడదు అమ్మా, గుండం కనపడదు. మనం ఏంటంటే అవును, మరి బ్రహ్మము నుండి వచ్చినటువంటి సమస్త జగత్తంతా కూడా బ్రహ్మము కంటే వేరు కాదు ఒకటి అని ఎప్పుడు తెలుసుకున్నాము అని అంటే విచారణ చేసిన తర్వాత తెలుసుకున్నాం. కానీ విచారణ దశలో అయితే కాదు. ఎందుకంటే అనేకంగా మన దృష్టికి అనేకంగా తోచపడుతుంది జగత్తు. అలాగే జీవుడు తోచపడుతున్నాడు, మనస్సు తోచపడుతుంది, ప్రాణము తోచపడుతుంది, దేహము తోచపడుతుంది, ఆత్మ తోచపడుతుంది. మీకు కనిపించని వస్తువేది విభిన్నంగానే తెలుస్తూనే ఉన్నాయి. మీరు అంటున్నారు కదా జీవుడు అంటే ఎక్కడున్నాడు అని అంటే జీవుడు మన యొక్క శ్వాస ఎందు అంతర్భూతమై ఉన్నాడు అని అంటున్నారు. ఆత్మ ఎక్కడుంది అని అంటే సరే భూమధ్యమో సహస్రారమో ఎక్కడో ఒక చోట చెప్తున్నారు. దాన్ని భిన్నంగా చెప్తున్నారు, దీన్ని భిన్నంగా చెప్తున్నారు, ప్రాణాన్ని భిన్నంగానే చెప్తున్నారు, మనస్సును భిన్నంగానే చెప్తున్నారు. కాబట్టి అన్నీ కలిసి అన్నీ యొక్క ఇప్పుడు ఒక రథమో ఒక బండో ఉంది అని అంటే దాంట్లో అన్ని పార్ట్లు కలిగి బండిగా చెప్పబడుతుంది. కానీ మళ్ళీ విడదీసినప్పుడు ఏ పార్ట్కి ఆ పార్టే తెలుస్తుందిగా. చక్రానికి చక్రమే, హ్యాండిల్కి హ్యాండిలే, అలా ఏ పార్ట్కి ఆ పార్టే కనపడుతుంది. ఇప్పుడు మనం ఏమిటి అని అంటే విచారణ అనేటువంటిది ముందు బ్రహ్మాన్ని తెలుసుకోవాలి అని అంటే నీవు విచారణ నీ దేహం దగ్గర నుంచి మొదలు పెట్టాలి. స్థూలాతి స్థూలం నుంచి విచారణ మొదలుపెట్టి సూక్ష్మాతి సూక్ష్మానికి విచారణ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడు ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే సర్వం ఏకంగానే కనపడుతుంది. అందుకే ఏకం అనేకం భవతి, అనేకం ఏకం భవతి అన్నారు. ఆ ఏకమే అనేకమైంది, అనేకమే ఏకమైంది. మరి సృష్టి విధానాల్లోకి వెళ్తే ఏం తెలుస్తుంది మనకు? సృష్టికి పూర్వం ఏముంది? ఏకమేవ ద్వితీయం బ్రహ్మ. ఆ బ్రహ్మం అక్కడే ఉన్నాడు, ఇప్పుడు ఏమీ లేదు. పోనీ అంతరిక్ష ఆకాశం కానీ, పంచభూతములు కానీ, ఈ దేవతలు కానీ, ఈ మానవులు కానీ ఏమీ లేవు కదా. ఉన్నది బ్రహ్మం అక్కడే కదా. అదే కదా అసలు ఋగ్వేదం చెప్పింది, ఏకమేవ ద్వితీయం బ్రహ్మ. చాందోగ్యోపనిషత్తు సృష్టి విధానంలో ఆ బ్రహ్మమునందు సకలమును సృష్టించాలని ఒక సంకల్పం జనించింది. ఆ సంకల్పమే జగత్తుగా పరిణామం చెందింది.
తిరిగి సృష్టి ఎక్కడికి వెళ్తుంది? సముద్రములో నుండి ఆవిరైనటువంటి జలము ఎక్కడికి వెళ్తుంది? కాకపోతే మధ్యలో రూపాంతరాలు చెందుకుంటూ మళ్ళా పోయి సముద్రంలోనే కలుస్తుంది కదా. భిన్నత్వం ఎక్కడుంది? లేదు. దాని యొక్క మూలములోకి వెళ్తే భిన్నత్వం దోచపడదు. దాని మూలంలో వెళ్లకుండా విచారిస్తే అన్ని భిన్నాలుగానే దోచపడతాయి. అప్పుడు ఒకటి సత్యం ఒకటి అసత్యం అనే విచారణ అక్కడ ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ముందు స్థూలంగా మనకు తెలియబడుతుంది శరీరం కాబట్టి శరీరం నుంచి విచారణ మొదలు పెడతాము. శరీరం నుంచి విచారణ మొదలుపెట్టినప్పుడు శరీరం ఒక్కటే అంటున్నాం కదా, కానీ అనేక పార్టులతో కలిసే కదా. 25 ఇంద్రియాలతో కూడుకొని శరీరం. 25 ఇంద్రియాలే కాదు, ఇంద్రియాల అధిష్టాన దేవతలు ఉన్నారు ఈ శరీరంలో. ఇవన్నీ కూడా మనం విచారణ చేసినప్పుడు అసలు ఇవన్నిటికీ మూలం ఏమిటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మరలా తిరోభావంలో ఈ శరీరం ఎక్కడికి వెళ్తుంది? ఆ దేవతలు ఎక్కడికి వెళ్తున్నారు? అందరూ ఎక్కడ కలుస్తున్నారు అంటే నదీనాం సాగరే గతి. నదులన్నీ ఎటు ప్రవహించినా ఎలా ఉన్నా మళ్ళీ ఎక్కడికి సముద్రంలోనే కలిసిపోవాలి. అలాగే ఈ సమస్తము కూడా బ్రహ్మము నుండి వచ్చింది కాబట్టి ఇంకొక మార్గం లేదు, కలవడానికి ఇంకొక స్థానం లేదు. తిరిగి సమస్తము బ్రహ్మములోనే కలిసిపోవాలి. కాకపోతే ఎప్పుడు కలుస్తుంది? ఆ కలిసేదాన్ని కదా మహాప్రళయం అన్నారు. ఏమీ లేకుండా మళ్ళీ మొదటి స్థితి అంటే ఈ సమస్తము బ్రహ్మములో కలిసిపోయి ఏకమైనప్పుడు ఇక ఏకస్థితికి వస్తున్నాడు. అది ఊహాజనితమైనటువంటిది, ఊహ చేత ఊహించబడేటువంటిదే కానీ ప్రత్యక్షమైతే కాదు. కానీ విచారణ చేత మనస్సు అతీంద్రియమై ఆ అతీంద్రియమైనటువంటి యొక్క మనస్సు ఆ స్థితిని గుర్తించగలుగుతుంది. ఎందుకంటే ఆ స్థితి తాను లయమైన తర్వాత, తానే సర్వమైన తర్వాత, ఇందాకన్నా చూడండి, తాను ఆ బ్రహ్మమునందు లయమునియాను అనే నిశ్చయానికి వచ్చినప్పుడు అప్పుడు అతనికి కనిపించేది ఇక సత్యాసత్యాలు నిత్యానిత్యాలు ఏమీ కనిపించవు. ఒకటే ఏకమే కనపడుతుంది. కానీ అనేకత్వం ఎప్పుడు కనపడింది అని అంటే ఆ స్థితి నుంచి వచ్చిన తర్వాత, ఆ స్థితిలో పోకముందు, ఆ బ్రహ్మస్థితి నుంచి ఆ స్థితిలో లేనప్పుడు అనేకం కనపడింది. కానీ ఆ బ్రహ్మస్థితిలో ఉన్నప్పుడు అనేకం ఎక్కడ కనపడింది? నీవు నేననేటువంటి యొక్క భిన్నత్వం ఎక్కడుంది? అసలు జీవుడు ఆత్మ దేవుడు అనే భిన్నత్వం ఎక్కడుంది? దేహము ఆత్మ అనే భేదం ఎక్కడుంది? లేదు. కానీ ఇప్పుడు ఆ స్థితి కోసం ఇదంతా ఇక్కడ నుంచి విచారణ చేయాల్సిందే. ఇప్పుడు వారు అడిగారు నన్ను నిన్న, జీవుడు శరీరాన్ని విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? సరే, ఆత్మ అన్నారా జీవుడు అన్నారా? ఆత్మ అన్నారు. కానీ ఆ వాడకంలో వచ్చేటప్పటికే ఏమంటున్నారు? జీవుడు ఆత్మ 2 పదాలు వాడుకుంటున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళాడు అనేటువంటి సందేహం వచ్చినప్పుడు అక్కడ జీవుడు అనే వాడుకోవాలి, అక్కడ ఆత్మ అనే పదం వాడుకోకూడదు. ఎక్కడికి వెళ్ళాడు అన్నప్పుడు జీవుడు అనే పదమే వాడుకోవాలి. లేదు సమిష్టి స్వరూపం అనుకున్నప్పుడు ఆత్మ అని వాడుకోవాలి. మనం సందర్భాన్ని బట్టి పదాన్ని వాడుకుంటాం. అసలు ఆత్మకు జీవుడికి రెండింటికి భిన్నత్వం ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. జీవుడే ఆత్మ, ఆత్మే జీవుడు. కేవలం దేహభావముతో ఉన్నప్పుడు జీవుడని పిలువబడ్డాడు. ఎందుకంటే ఒక ఆవరణలో ఉన్నాడు కాబట్టి, ఆ ఆవరణతో కూడుకొని ఉన్నాడు కాబట్టి, ఆవరణలో ఉండడమే కాదు ఆవరణలతో కూడుకొని ఉన్నాడు కాబట్టి అక్కడ జీవుడు అయ్యాడు. ఆవరణ భావం విడిచినప్పుడు ఆ జీవుడు ఆత్మ అవుతున్నాడు. ఇప్పుడు శృతి కూడా ఏం చెప్పింది అంటే సర్వం బ్రహ్మేతి సంకల్పాత్ సుదృఢాన్ముచ్యతే మనః. నీ మనస్సులో బాగుగా దృఢం చేసుకో. ఏమని? సర్వం బ్రహ్మమే అనేటువంటిది బాగుగా దృఢం చేసుకో. ఇది ఆ సర్వం బ్రహ్మేతి సంకల్పాత్ సుదృఢాన్ముచ్యతే మనః. కృశోహం దుఃఖబద్ధోహం హస్తపాదాది వాహనం. ఈ శరీరం ఎలాంటిది అని అంటే కృషించిపోయేటువంటిది, నశించిపోయేటువంటిది, కాళ్ళు చేతులు మొదలైనటువంటి యొక్క ఇంద్రియములతో కూడుకొని ఉన్నటువంటి ఒక వాహనం.
ఇతి భావన రూపేణ. సర్వము బ్రహ్మం అనేది భావనే, నేను ఆత్మ అనేది భావమే, నేను జీవుడు అనేది భావమే. ఇది భావన రూపేణ వ్యవహారేణ వచ్చతే. ఆ భావము నువ్వు దృఢం చేసుకుని నువ్వు వ్యవహారం చెయ్యి, ఆ వ్యవహారం చేత నువ్వు బంధింపబడవు అన్నాడు అక్కడ. అంటే ఇది భావన రూపేణ. భావం ఎప్పుడు కుదురుతుంది అని అంటే నీకు స్వానుభవం కలిగితేనే కదా భావం మారేది. దేహం అనే భావం ఎప్పుడు పోయింది, నేను దేహం అనేటువంటి భావన ఎప్పుడు పోతుంది అని అంటే ఆత్మ నెరింగినప్పుడు, నేను ఆత్మ నేను తెలుసుకున్నప్పుడే దేహం నేను కాదనే భావన వస్తుంది. ఆత్మ నేననే సంగతి తెలియనంత వరకు దేహభావము తొలగదు. దేహము నేననే భావనలో ఉన్నప్పుడు పుడతాను చస్తాననే భయం ఉంటుంది, కష్టం సుఖం అనే వికారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. లేకుండా ఎలా పోతాయి? ఎందుకు అని అంటే అవి దేహముతో కూడుకొని దేహముతో పాటు కలిగేటువంటి యొక్క సుఖ దుఃఖాలు కాబట్టి దేహం ఉన్నంత వరకు అవి కలుగుతూనే ఉంటాయి. కానీ కలిగిన సుఖ దుఃఖాల్ని నీవు ఆత్మభావంలో ఉండి గనక చూసినట్లయితే ఓహో ఇది దేహం యొక్క లక్షణం, దీనికి మార్పేమి ఉండదు. కొన్ని దుఃఖం లేదు అనుకోవడానికి, ఆ దుఃఖం దేనికి కలిగింది? ఆత్మ కలిగిందా, మనస్సు కలిగింది. ఈ ఆత్మకు శరీరానికి మధ్యన లింక్గా ఉన్నటువంటి మనస్సు కలిగింది అంతే. మనస్సు కూడా శరీర అంతర్భాగమే కదా. ఆ మనస్సుకే దుఃఖం కలిగింది. పోనీ లేక ఆత్మకు దుఃఖం ఉంది, జీవుడికి దుఃఖం ఉంది అనేటట్లయితే ఇప్పుడు ఈ చెప్పినటువంటి యొక్క విచారణ అంతా కూడా ఏమవుతుంది? వ్యతిరేక భావం వస్తుంది. అసలు ఎక్కడిది దుఃఖం? ఆత్మకు దుఃఖం లేదు కదా, ఆత్మకు సుఖం లేదు కదా. కానీ ఈ మనస్సు దేహమే నేననే భావనలో ఉన్నప్పుడు అది దేహముతో పాటు కలిగినటువంటి యొక్క వికారములన్నిటికీ కూడా తాను కర్తృత్వాన్ని వహించి దుఃఖిస్తుంది లేక సంతోషపడుతుంది. ఆ మనస్సు మనోస్థితిని దాటి ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది? దాన్ని మనోలయం అన్నారు. అంటే మనస్సు లయించిపోతుంది. ఎక్కడ లయించిపోతుంది? అదే ఏ భావము ఏకత్వంలో లయించిపోతుంది, భిన్నత్వం లేదు అక్కడ. అందుకే ఏంటంటే రెండు మార్గాలు రెండు భిన్నంగానే ఉన్నాయి. ఇప్పుడు వేదాల్లో చెప్పినటువంటి శ్రేయో మార్గం వేరుగానే ఉంది, ప్రేయో మార్గం వేరుగానే ఉంది. ఇప్పుడు జీవుడు ప్రేయో మార్గం కర్మ మార్గం ఏం చెప్పింది? ఇదంతా కరెక్టే. ఎలా? పుట్టాము, కర్మల్ని తెచ్చుకున్నాం, అనుభవిస్తాం, మళ్ళీ ఇప్పుడు చేసుకున్న కర్మల్ని అనుభవించడానికి జీవుడు మళ్ళీ అనుభవించదగిన స్థానానికి వెళ్తాడు. అది ఏ స్థానం అనేటువంటిది కాదు. ఆయన ఎక్కడికి వెళ్ళి అనుభవించాల్సిన కర్మ చేసుకున్నాడు, అది నరకానికి వెళ్ళి అనుభవించాలో స్వర్గానికి వెళ్ళి అనుభవించాలో, మళ్ళా తిరిగి మిగిలి ఉన్న సంచిత కర్మ అనుసారంగా మళ్ళీ తిరిగి జన్మకు వస్తాడు. కాబట్టి ఆ అనుభవించే కర్మను దుఃఖ రూపంలో కాకుండా సుఖరూపంలో అనుభవించాలి అని అంటే అతడు ఏం చేయాలి? పుణ్యం చేసుకొని స్వర్గాది లోకాలకు వెళ్ళాలి. ఇక కర్మ మార్గం అంతవరకే. పుట్టడము, కర్మ చేసుకోవడం, మళ్ళా చావడం, మళ్ళా పైలోకాలకు వెళ్ళటం, మళ్ళీ అక్కడి నుంచి తిరిగి జన్మకు రావడం, మళ్ళీ జన్మ. ఇది యథాప్రకారంగా ఇది కర్మ మార్గం. ఇప్పుడు దీనిలోని అంతర్భాగమే కదా. ఇప్పుడు అక్కడ వ్రతం జరుగుతుంది, అక్కడ పూజ జరిగింది, ఇంకేదో జరుగుతుంది. ఇదంతా కూడా దేనికోసం? పుణ్య మార్గం. ఎందుకంటే మనం దుఃఖం లేకుండా చేసుకోవాలి, దుఃఖం రాకుండా చేసుకోవాలి. ఇక ముందు కూడా దుఃఖం అనుభవించకుండా, పోనీ ఈ లోకంలో ఏదో పడుతున్నాం పాటలు, ఈ లోకం విడిచిన తర్వాత అయినా ఈ జీవుడు ఆ నరకానికి లోకానికి వెళ్లకుండా, ఆ నరకలోకంలో దుఃఖం అనుభవించకుండా మళ్ళీ వచ్చేటువంటి జన్మ ఏ హీన జన్మ రాకుండా ఉత్తమమైన జన్మకు వచ్చి సుఖాలను అనుభవించాలి అనే కోరికతోనే ఇక్కడ దరిద్రులమై ఉంటే ఇక్కడ దాన ధర్మాలు చేస్తే వచ్చే జన్మలో ఇంకా గొప్ప ధనవంతులమై పుట్టాలి అని ఇదే కోరికలతో కర్మలు ఎందుకు చేస్తున్నాం? ఏ కర్మ చేసినా ఎందుకు చేస్తున్నాం అంటే ఏదో కోరికతో. అన్నం ఎందుకు వండుకుంటున్నాం అని అంటే తిని ఆకలి తీర్చుకుందామనే వండుకుంటున్నాం. అది కోరికతోనే జరుగుతుంది కర్మ. అలాగే చేసేటువంటి యొక్క సత్కర్మలన్నీ కూడా కోరికలతోనే జరుగుతున్నాయి.
మరి కోరికలతో జరిగినటువంటి కర్మలు, కర్మ ఫలం, కర్మ ఎంతవరకు అయితే ఉంటుందో ఆ ఫలాన్ని తిరిగి అనుభవించాల్సిందే జీవుడు. అనుభవించడం కోసం మళ్ళీ తిరిగి జన్మకు రావాల్సిందే. ఇంకొక చోట అనుభవించడానికి అది కేవలం అనుభవలోకమైంది, అక్కడికి పోయి అనుభవిస్తున్నాడు. కానీ అనుభవించిన సంచిత కర్మం అయితే ఉంది కదా, జన్మ జన్మలకు మిగిలిపోయేటువంటి ఒక సంచిత కర్మం ఏదైతే ఉందో అది కొండవలే పేరుకొని ఉంది. ఆ సంచిత కర్మలో నుంచి కొంత ప్రారంధాన్ని తీసుకొని జన్మకు వచ్చాడు. ఆ ప్రారంధాన్ని ఇక్కడ అనుభవిస్తున్నాడు. కానీ ఉన్న మూటంతా, సద్ది మూటంతా ఉంది కదా, అది ఎక్కడికి పోతుంది? రెండోది, వచ్చిన తర్వాత చేసుకున్న కర్మ ఎక్కడికి పోతుంది? తెలిసే చేస్తామో తెలియకనే చేస్తామో, ఎలా చేసినా ఫలితం అయితే తప్పదు. ఓ పిల్లవాడు ఉన్నాడు, పసిపిల్లవాడే, నిప్పు పట్టుకున్నాడు, లేకపోతే మనమే చూడక నిప్పు తొక్కాము, కాలకుండా మానుతుందా? అయ్యో నేను తెలియక చేశాను. నీకు దానికి లేదు, దానికి కాల్చే గుణం దాని యొక్క సహజ గుణం. నిప్పుకు ఉన్నటువంటిది కాల్చే గుణం, అది కాల్చి తీరుతుంది. అది పుణ్యాత్ముడా పాపాత్ముడా పసిపిల్లవాడా అనే భేదం నిప్పుకు లేదు. చూడక తొక్కామా చూడకుండా తొక్కామా అనే భేదం కూడా లేదు. అలాగే కర్మ కూడా, మనం చేసుకునేటువంటి కర్మ ఏదైతే ఉందో అది తిరిగి అనుభవించాల్సిందే. అది శరీరంతో చేస్తామా, వాక్కుతో చేస్తామా, మనస్సుతో చేస్తామా, 3 విధాల కర్మ జరుగుతుంది త్రికరణ రూపంగా. ఎలా జరిగినా కర్మ కర్మే. శరీరంతో జరిగే కర్మ కంటే వాక్కుతో జరిగే కర్మ ఎక్కువ ఉంది. వాక్కుతో జరిగే కర్మ కంటే మనస్సుతో జరిగే కర్మ అనేక విధాలుగా ఎక్కువగా ఉంది. చిన్న సంకల్పం వస్తే చాలు కర్మే. ఆ కర్మ జన్మహేతువే. కర్మ మార్గం అనుకున్నాం కదా. రెండోది శ్రేయో మార్గం ఏం చెప్తుంది అంటే, జ్ఞాన మార్గం ఏం చెప్తుంది? అవును, ఇది కంటిన్యూగా ఈ జననలు మరణాలు, ఈ జన్మకు వచ్చిన తర్వాత ఈ ఆధ్యాత్మిక అది భౌతిక అతి దైవిక తాపత్రయాగ్ని చేత దహించబడుతూ ఉండవలసిందే. ఈ యొక్క గర్భ నరకమో పున్నామ నరకమో ఇవన్నీ అనుభవించాల్సిందే. అసలు ఇవన్నీ లేకుండా చేసుకోవాలి అనుకుంటే ఎట్లా? దీనికి అంతం లేదు కదా కర్మకు. ఎందుకంటే పాత బాకీ కొంత తీరుస్తూ ఉంటే కొత్త బాకీ ఏర్పడుతుంది. అసలు బాకీ లేకుండా పోయే మార్గం ఏమిటి? అందుకని రెండో మార్గం ఏం చెప్పింది? ఇప్పుడు గీతలోనైనా భగవానుడు ఏం చెప్పాడు? యథైధాంస సమిజ్ఞోగ్ని భస్మసాత్ కురుతే, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే. అయ్యా, కర్మ లేకుండా పోవాలి అని కర్మలు చేసుకుంటూ పోతే, కర్మ లేకుండా ఎందుకు పోతుంది? పెరుగుతుంది. పోనీ పాపం లేకుండా పోవాలని పుణ్యం చేస్తుంటే పుణ్యం పెరుగుతుంది, ఏదో ఒకటి పెరుగుతుంది కదా. మరి ఈ పుణ్యాన్నైనా అనుభవించాలి కదా, పాపాన్నైనా అనుభవించాలి కదా. అనుభవించాలంటే శరీరం కావాలి కదా, శరీరం కావాలంటే జన్మకు రావాల్సిందే కదా. కాబట్టి అసలు కర్మ లేకుండా చేసుకో. ఎందుకంటే నేను యుద్ధం చేస్తే నాకు పాపం వస్తుంది, నేను అరణ్యానికి వెళ్తా తపస్సు చేసుకుంటా, నాకు పుణ్యం వస్తుంది. కాబట్టి కృష్ణ ఈ యుద్ధం చెయ్యననేగా ఆయన సందేహం, ఆయన భయం అదే కదా. మరి నాయన అక్కడికి పోయినా మళ్ళీ తిరిగి జన్మకు రావాల్సిందే, ఇక్కడ ఉన్నా నువ్వు జన్మకు రావాల్సింది. జన్మ అయితే తప్పదు. జన్మకు వచ్చిన తర్వాత జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయ దుఃఖం తప్పదు. ఆయన రాజయ్యే పుడతాడో పుణ్యం చేసుకొని, ధనవంతుడయ్యే పుడతాడో, పండితుడయ్యే పుడతాడో, ఎలా పుట్టినా కూడా కర్మనైతే అనుభవించాల్సిందే. కాబట్టి అసలు కర్మ లేని యొక్క మార్గాన్ని గురించి నువ్వు ఎందుకు ఆలోచించవు? దానికి మార్గం ఒకటి ఉంది, అదే జ్ఞాన మార్గం. జ్ఞానంలో వలన సమస్త కర్మలు కూడా ఖాళీ బూడిదైపోతున్నాయి అర్జున. ఎలా అంటే నిప్పులో పడినటువంటి యొక్క ఏ వస్తువు అయినా తిరిగి నిప్పు రూపమునే పొందుతుంది, అక్కడ తన రూపాన్ని కోల్పోతుంది. కనుక సమస్త కర్మలకు రహితమయ్యేటువంటి యొక్క మార్గం ఎప్పుడైతే కర్మరహితం అవుతుందో, ఇక జన్మ ఎక్కడిది? అనుభవించేదే లేనప్పుడు మళ్ళీ జన్మకు వచ్చేది ఎక్కడిది? అనుభవించేది ఉన్నంత వరకు మటుకి జన్మకు రావాల్సిందే, అందులో ఎటువంటి సందేహం లేదు. జన్మకు వచ్చిన తర్వాత దుఃఖమునకే కారణమవుతుంది. సుఖం ఎవరికి లేదు. ఎవరికి ఉంది? మీకుందా, మాకుందా? ఎవరికి లేదు. అది ఎవరికి ఇచ్చాడు భగవానుడు అవకాశం అంటే మనకే, అంటే మానవ జన్మకు వచ్చినటువంటి మానవుల వరకే.
పోనీ ఇతర జీవులు కూడా అవి జ్ఞానాన్ని తెలుసుకుంటాయి, అవి కర్మరహితం అవుతాయని కాదు మానవ జన్మకి. కాబట్టి ఆ జీవులు కూడా మానవ జన్మకు వచ్చియే విముక్తి పొందాలి. ఇప్పుడు అవకాశం మనకు వచ్చింది కాబట్టి జన్మకు రాని మార్గం కోసం ప్రయత్నం చేయండి. మీరు ఏ సాధన చేసినా జన్మకు రాని మార్గం కోసం సాధన చేయండి. అంతేగాని మళ్ళీ కర్మకు వచ్చేటువంటి యొక్క ప్రయత్నం చేస్తే మళ్ళీ కర్మకే వస్తారు. వివేకం ఉంది కాబట్టి మేల్కొనండి. అది మంచిదా, ఇది మంచిదా, పోనీ మంచి పనులే చేసుకొని పుణ్యాలే సంపాదించుకొని స్వర్గానికి వెళ్ళి తిరిగి జన్మకు రావడం మంచిదా, లేక అసలు జన్మ లేకుండా చేసుకోవడం మంచిదా? ఇది సాధకునికి ఉండాల్సినటువంటి యొక్క ప్రశ్న. ఈ ప్రశ్న ఎంత తీవ్రంగా ఉంటుందో ఆ తీవ్రతను బట్టి అతడి నిర్ణయం కూడా ఆధారపడి ఉంటుంది. ఇకపోతే ప్రేయో మార్గంలో జీవుడు శరీరాన్ని విడిచిన తర్వాత తప్పనిసరిగా తన కర్మఫలాన్ని అనుభవించడానికి ఉన్నటువంటి లోకానికి వెళతాడు. ఎక్కడకు పోయి కర్మను అనుభవించాలో అక్కడికి వెళ్తాడు తప్పనిసరిగా. ఇప్పుడు చనిపోయిన తర్వాత పిండాలు పెడుతున్నాము, కర్మలు చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నాము అంటే ఆయన కోరిక, ఆ బ్రతికున్నప్పుడు పోయేటప్పుడు ఏ కోరికతో పోయాడో ఆ కోరికతో ఇక్కడే పరిభ్రమిస్తుంటాడేమో, తొందరగా పైలోకానికి పంపిద్దాము అని ఈ కర్మాదులు చేస్తున్నారు. ఇక్కడ చేసేటువంటి యొక్క ఈ క్రియలన్నీ. ఇది కూడా అవగాహన కావాలి. కానీ వృద్ధాప్యంలో శరీర ఇంద్రియములు పటుత్వం తప్పినప్పుడు అంటే మంచంలో ఉన్న దశ, అప్పుడు ఏం కావాలి? ఆడపిల్ల ఒక అయ్యకి ఇచ్చాం, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, ఆమెకు బాధ్యత లేదు. మగపిల్లోడు ఉంటే ఇంట్లోనే ఉంటాడు కదా. కాబట్టి మగపిల్లోడు ఉంటే ఆ దశలో ఇంత పిండం, ఇంత ఉదకం, అప్పుడు ఏం కావాలి వాళ్ళకు? మంచంలో ఉన్న వాళ్ళకి ఏం కావాలి? బంగారపు నగలు కావాలా, పట్టు చీరలు కావాలా, అంతే. ఆకలి అయితే కాస్త అన్నము, ఇంత ఉదకం, ఈ రెండే కదా జీవుడిని నిలిపేటువంటివి. అవి లేకపోతే హింసే కదా. కనుక పుత్రుడు ఉన్నట్లయితే ఆ పిండం పెడతాడు, ఈ ఉదకం ఇస్తాడు, ఆ పున్నామ నరకం మళ్ళీ జీవుడు శరీరాన్ని విడిచే వరకు మనల్ని చూసుకుంటూ ఉంటాడు. చచ్చిన తర్వాత దినాలు చేయటం కాదు, పిండాలు ఉదకాలు ఇచ్చేది చచ్చిన తర్వాత కాదు, ఆ పున్నామ నరక దశలో బ్రతికున్నప్పుడు, ఆ మంచంలో ఉన్నప్పుడే ఆ దశలో పుత్రుడు దగ్గర ఉంటాడు. సరేనండి, ఉండకపోవడం అనే విషయం వేరు. అంటే పుత్రుడే కావాలి వెనకట అనేది కానీ ఆయన కొడుకే కావాలి, బిడ్డ ఒక ఇంటికి పోతుంది, కొడుకైతే మనకు. అవునమ్మా, ఉన్నారు, అప్పట్లో ఉన్నారుగా, ఇప్పుడు లేరు కదా. ఇప్పుడు వృద్ధాశ్రమంలో చేసుకుంటున్నారు. అది ఎవరో ఇప్పుడు అదైనా వాళ్ళే కదా చూస్తుంది. సరే అమ్మా, ఈ ప్రశ్నలు కాదు, ప్రపంచంలో ఈ స్థితిగతులు అన్నీ ఉంటూనే ఉంటాయి. అవి కాదు మనం తీసుకోవాల్సింది, మనం మూలతత్వాన్ని తీసుకుందాము. ఎందుకని అంటే ఉన్న ప్రపంచ రీతిలో కొడుకు బాధ్యత కలిగినటువంటి వాడు. అందుకే మనం ఆస్తిని కూడా కొడుకుకే అధికంగా అప్పచెప్తాం కదా. ఎందుకంటే ఆయన చూడాలి, ఆయన బాధ్యత గలవాడు అని. బిడ్డకి ఇచ్చినా కూడా ఆయనకి ఇష్టం కావాలి, చేసుకున్న భర్తకి ఇష్టం కావాలి. అయితే ఈ బిడ్డకి ఎక్కడుంది? వాళ్ళ అత్తమామను చూసేటువంటి బాధ్యత ఆ బిడ్డకు అప్పచెప్పారు. ఈ కొడుకు కోడలకు తల్లిదండ్రులు చూసే బాధ్యత వీళ్ళకు ఉంచారు. కనుక ఆ పున్నామ నరకం నుంచి తప్పిస్తారు. పున్నామ నరకం అది, అంతేగాని చచ్చిన తర్వాత వచ్చేది పున్నామ నరకం కాదు. మరి జీవుడికి రేపెట్లా బతకాలి అని మనం అనుకుంటే మనం మోక్షం, బంధం లేదు, ఇవన్నీ ఎక్కడ మనం ఎట్లా బ్రతకాలి అన్నప్పుడు ఆలోచన లేదు. అంతే కదా. ఇప్పుడు అసలు రేపటి ఆలోచన అనుకున్నప్పుడు అసలు లేదు. ఇది
ఎప్పటికి ఏది ప్రస్తుతమో అన్నట్లుగా ఎప్పుడు ఏది ప్రస్తుతమో, ఇప్పుడు ఆకలి అవుతుంది, టైం అయింది, అన్నం తినాలి, జీవునికి అన్నం కావాలి, ఈ ఆలోచన చేస్తాం. సాయంత్రం ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది మన దురాశ, మన ఆశ అన్నమాట. అందుకే ఆశయాబద్ధతలోకే కర్మణ బహుచింతయ. అయ్యో సాయంత్రం కూడా ఇప్పుడు తినగానే మళ్ళీ తయారు చేస్తాం. అవును, మనకు భయం ఉంది కదా, మళ్ళీ సాయంత్రం ఎట్లా తయారు చేసుకోకపోతే ఎవరు పెడతారు, ఎక్కడి నుంచి వస్తుంది? మరి అట్లానే కదా ధనం సంపాదించి వెనక దాచుకునేది ఎందుకు? ఇవాళ చేతులు కాళ్ళు బాగున్నాయి, వాళ్ళ తెలివి బాగుంది, సంపాదించుకుంటున్నాం, రేపు సంపాదించుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఎంతసేపు ఇక్కడ వదిలిపెట్టే ఆలోచిస్తున్నాం, తీసుకుపోయేది ఎట్లా, ఏం తీసుకుపోతాం? ఈ వాసనలే తీసుకుపోయేది. అదే ఇప్పుడు ఏ వాసనలు అయితే కర్మలు అయితే చేస్తున్నామో ఆ కర్మ వాసనలనే తీసుకుని వెళ్తాం. చూడకపోయినా అది చూసినా ఆ భావన ఎంతవరకు ఉంటుంది అని అంటే శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం ఆ సమయంలోనే ఉంటుంది. మళ్ళీ తర్వాత యథాప్రకారమే మనం అది మర్చిపోతాము. మళ్ళీ ఇతరమైనటువంటి ఈ ప్రాపంచిక విషయాల్లోనే మునిగిపోతాం. ఇది ఎందుకంటే జన్మ జన్మల నుండి అలవాటు పడి వచ్చాడు జీవుడు. ఈ జన్మలోనే కాదు, అనేక జన్మల నుండి కూడా ఈ విషయ వాసనలకు అలవాటు పడి వచ్చాడు. కాబట్టి ఈ జన్మకు వచ్చిన తర్వాత కూడా ఆ విషయ వాసనలు వదలలేక మనసు దాని చుట్టే పరిభ్రమిస్తుంది, దానిలోనే మునిగి తేలుతూ ఉంటాడు. అది వదిలిపెట్టాలి అని అంటే ఎంతటి యొక్క వైరాగ్యం, ఎంతటి యొక్క త్యాగం రావాలి. ఎట్లా వస్తుంది? ఏముంది? అసలు ఉన్నదేదో లేనిదేదో విచారిస్తే వస్తుంది. విచారణ చేయడం వేరు, విచారణ చేసి ఆ స్థితిలో నిలబడడం వేరు. ఇప్పుడు మీరు భగవద్గీత చదువుతున్నారు కదా, 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. చివరిలో ఏం చెప్పాడు? 72వ శ్లోకం 2వ అధ్యాయం, ఏషా బ్రహ్మి స్థితి పార్థ నైనాం ప్రాప్య ముఖ్యతి స్థిత్వాస్యమంతకాలేపి. నువ్వు ఉన్నన్ని రోజులు ఇప్పుడు నేను ఏ స్థితిని గురించి చెప్పానో ఆ స్థితిలో ఉండాలి అన్నాడు. ఉంటేనే మరి వినడం చదవడం వేస్తానే పూర్తి కాదు కదా పని. వినదానికి, చదివిన దానికి మళ్ళీ స్వానుభవ రూపంగా పొంది ఆ స్థితిలో నిలబడాలి. అంతే, నిలబడితేనే కానీ మరి ఈ ప్రయత్నాలన్నీ ఆ స్థితి నిలబడడం కోసం. ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నాము, ఎందుకు వింటున్నాము, ఎందుకు పుస్తకాలు చదువుతున్నాము, పూజలు ఎందుకు చేస్తున్నాము? అది గురు పూజే కావచ్చు. అది కూడా ఎందుకు చేస్తున్నాము అంటే ఆ స్థితి నాకు కలగాలి. ఏ స్థితి కలగాలి? ఆ బ్రహ్మస్థితి కలగాలి. మరి బ్రహ్మస్థితి కలిగినప్పుడు కోరికలు ఉన్నాయా? లేవు కదా. బ్రహ్మస్థితిలో కోరికలు, సుఖదుఖాలు, రాగద్వేషాలు ఇవన్నీ లేవు. అది కేవలం అంతఃకరణము యొక్క స్థితి మాత్రమే, పైకి కనిపించేదేమీ కాదు. కర్మ మార్గంలో ఉన్నవారు కానీ, జ్ఞాన మార్గంలో ఉన్నవారు కానీ, వారి యొక్క వ్యవహారములే కానీ, వారి యొక్క అలవాట్లకి ఇవేమి మారిపోయినాయా? ఏం మారిపోలా. ఆ శరీరమే, అప్పుడున్నది అదే శరీరం, ఇప్పుడున్నది అదే శరీరం. కాకపోతే ఏమిటి అని అంటే భావం మారు. అందుకే ఏ యాపేక్ష జనించినా అంటే మీకు ఏ తలంపు వచ్చినా, ఏ కోరిక కలిగినా ఆ ఆపేక్ష నెల మాయని తెలియదగు. ఆ కోరికలని అవి పుణ్య సంకల్పం కావచ్చు, పాప సంకల్పం కావచ్చు. ఆ ఏ కోరిక కలిగినా ఇదంతా కూడా మాయే. ఏ యాపేక్ష జనించిన ఆ యాపేక్ష నెల మాయని తెలియదగు. అలా తెలియకపోతే ఆయాసమవును దానను. ఆయాసం అంటే దుఃఖమే వస్తుంది. కాబట్టి చీయని విడువంగ వలయు క్షేమము కొరకై నువ్వు నీ క్షేమాన్ని కోరుకుంటున్నట్లయితే ఆ ఆపేక్షలన్నీ కూడా చీయని విడిచిపెట్టాలి. ఇప్పుడు ప్రయత్నం అయితే మానుకోకూడదు, దాన్ని ఒక పెద్ద భయంకరమైన స్థితిగా భావించకూడదు. అయితే ఆ స్థితి మనం వస్తామా, మనకు కలుగుతుందా, ఇది అవుతుందా అనేటువంటి సందేహం కలగకూడదు. సాధకుడు, ఒక రైతు వ్యవసాయం చేస్తున్నాడు, ఈ ఏడు పండలేదు, మళ్ళీ పోనీ పండగపోతే వచ్చే సంవత్సరం నా పండుద్దులే అని పట్టుదలతో కొనసాగిస్తూనే ఉంటాడు. నీ ప్రయత్నం కూడా అలాగే కొనసాగిస్తూ ఉండాలి. అందుకే కదా
గీతలో కూడా దీనికి ఒక ధైర్యాన్ని శ్రీకృష్ణ భగవానుడు కల్పించాడు కదా. ప్రాప్య పుణ్య కృతాం లోకానుషిత్వా శాశ్వతీ సమః శుచీనాం శ్రీమతాం గేహే ఉపదృష్ట విజయత. అర్జునుడు అడుగుతాడు, మరి ఒకవేళ ఈ మార్గంలో సంపూర్ణమైనటువంటి యొక్క స్థితిని పొందకుండా తప్పినటువంటి వాడు ఏమవుతాడు? మళ్ళీ అందరితో సమానమే అయిపోతాడా, లేకపోతే ఈయనకి ఏమైనా ప్రత్యేకం ఉందా అని అంటే, అయ్యా తప్పినటువంటి వాడు ఎట్లయినా మళ్ళీ జన్మకు రావాల్సిందే. తాను ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వ శాశ్వత తాను అనుభవించాల్సిన పాపంలో పుణ్యంలో మళ్ళీ ఆ లోకానికి వెళ్ళి అనుభవించాల్సిందే. ఆ తరువాత అతడు మళ్ళీ తిరిగి ఉత్తమ జన్మకే వస్తాడు. ఎందుకంటే ఈ వాసన ఉంది కాబట్టి, ఈ ప్రయత్నం చేసినటువంటి యొక్క జ్ఞాన విచారణ వాసన ఫలితం ఉంది కాబట్టి అతడు మళ్ళీ ఏ పశుపక్షి క్రిమిహీన జన్మలకు వెళ్ళాడు, తిరిగి మానవ జన్మకే వస్తాడు. ఆ మానవ జన్మలో కూడా ఇప్పటికంటే ఇంకా వివేకంతో కూడుకున్నటువంటి విధానంగా జన్మకు వస్తాడు. అథవా యోగీనమేవా కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకం జన్మయాదిదృశం. వాడు ధనవంతుల గర్భమునందు కానీ లేక జ్ఞాని గర్భమునందు కానీ బిడ్డగా పుట్టి ఎక్కడ నుండైతే తతతం బుద్ధి సంయోగం లభతే పౌరోదైహికం, ఎక్కడ నుండి అయితే ఈ యోగమును విడిచి భ్రష్టుడై వచ్చాడో తిరిగి అక్కడ నుండి ప్రారంభించి పూర్ణ సిద్ధిని పొందుతాడు. అంటే ఆ అవకాశం ఎవరికి ఉంది? మానవునికి కాదు, జ్ఞాన విచారణ చేసినటువంటి వానికి. ఒకవేళ ఆయన సంపూర్ణ స్థితిని ఈ జన్మలోనే పొందలేకపోయినా మరలా తిరిగి ఉత్తమమైనటువంటి యొక్క స్థితిలోకే వచ్చి మళ్ళా ఆ ఉత్తమమైనటువంటి యొక్క జ్ఞానమును పొంది పూర్ణ సిద్ధిని పొందుతాడు. కాబట్టి ఆ రూపంగానైనా విచారణ కొనసాగించాలి. ఈ జన్మలోనే జన్మరహితం కావాలనే ఉద్దేశంతోనే ప్రయత్నం చేయాలి. ఒకవేళ కాకపోయినా మళ్ళా జన్మకు వచ్చైనా మనం సంపూర్ణం చేసుకుంటాం అనేటువంటి యొక్క కాన్సెప్ట్తో, ఆ లక్ష్యంతో మనం ప్రయత్నంలో పిరికి పడకుండా, వెనుకడుగు వేయకుండా ఒక అడుగు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. నీరుడున్నట్లు ఎక్కడున్నావే గొంగళి అంటే వేసిన చోటనే ఉన్నారన్నట్లు కాకుండా ఆ సంశయాలు సహజం, సంశయాలు రావనుకో కాకండి. ఎందుకంటే సంశయాలు ఎప్పుడు ఆగిపోతాయంటే దృఢమైనప్పుడు ఆగిపోతాయి. అదే కాబట్టి దృఢమైన దాకా సంశయాలు కలుగుతూనే ఉంటాయి. దృఢం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. మరి ప్రయత్నం కూడా మనకు ప్రయత్నంలో లోపం ఉందా అనే సంగతి మనం తెలుసుకోవాలి కదా. నేను చేసే ప్రయత్నం సక్రమంగానే చేస్తున్నానా, లేక నా ప్రయత్నంలో లోపం ఏమన్నా ఉందా? ఇక్కడ మీకు మీ మనస్సే చెప్పుద్ది. ఎటు లాగుతుంది? అటు లాగుతుందా, ఇటు లాగుతుందా? సత్సంగం వైపుకి లాగుతుందా, లేక వ్యవహారం పైకి లాగుతుందా? అది మనకే తెలుస్తుంది కదా. మనం క్వశ్చన్ వేసుకుంటే మనకు ఏ కోరికలు అధికంగా ఉన్నాయి? ఐహికమైనటువంటి కోరికలు అధికంగా ఉన్నాయా, లేక ఆముష్మికమైనటువంటి కోరికలు ఉన్నాయా, లేక పారమార్థికమైనటువంటి కోరికలు ఉన్నాయా? కోరికలు తెలియవా? దేనికోసం అనేది క్వశ్చన్ కదా. మనం ఎందుకు వెళ్తున్నాం? ఇప్పుడు ఇక్కడ సద్గోష్ఠి ఎందుకు చేస్తున్నాం? చక్కగా అందరూ ముచ్చట్లు చెప్పుకుంటూ కొత్త చుట్టాలు వీళ్ళు కలుసుకుంటూ ఉన్నారు కదా. మరి మనమే ఇక్కడ ఎందుకు కూర్చున్నాము అని అంటే మనకు సద్గోష్ఠి ఇష్టమై ఉంది. సద్గోష్ఠిలో వెతుక్కుంటే ఎక్కడన్నా ఒక ముత్యం దొరకకపోతుందా అనేటువంటి తపన ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. ఈ తపన లేకపోతే టైం ఎంత అవుతుంది, భోజనాలు పెడుతున్నారేమో, తొందరగా తిని ఇంటికి పోదాం, పని ఉంది అనే ధ్యాసే ఉంటుంది. తప్పదు. కనుక ప్రయత్నంలో లోపం లేకుండా ఉండాలి. గోష్ఠి చేయాలి, కానీ సద్గోష్ఠి చేయాలి. దొంగలున్న చోటకు పోయి గోష్ఠి చేస్తారు. తిరుగుబోతులు ఉన్న సావాసంలో ఉండి గోష్ఠి చేస్తారు. భక్తుల సాంగత్యంలో ఉండి గోష్ఠి చేస్తారు. జ్ఞానుల సాంగత్యంలో ఉండి గోష్ఠి చేస్తారు. అక్కడ నిర్ణయం చేసుకునేటువంటి సాంగత్యం ఏదైతే ఉందో అది మొదటి మెట్టు. అందుకే కదా ఆయన అన్నారు, శంకరాచార్యుల వారు,
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వం అన్నారు కదా. నిశ్చల బుద్ధే జీవన్ముక్తి అన్నారు కదా. కాబట్టి మొదటి అడుగు ఏమిటి? సత్సాంగత్యం. మరి సత్సాంగత్యం ఎక్కడ దొరుకుతుంది? పెద్దలు ఉన్న దగ్గరకో, భక్తులు ఉన్న జ్ఞానులు ఉన్న దగ్గరకో. మరి మందిరానికి వెళితే మందిరంలోకి ఎందుకు వెళ్ళాలి? మందిరం ఏమి సత్సాంగత్యం ఏం కాదు. అక్కడికి ఆ భావం ఉన్నోళ్ళు నలుగురు వస్తారు కాబట్టి ఆ నలుగురు 4 మాటలు మాట్లాడుకుంటారు. ఏం మాటలు మాట్లాడుకుంటారు? అక్కడ కూర్చొని కూడా ఏమమ్మా బాగున్నారా, ఏం వండుకున్నారు, ఏం తిన్నారు, అది ఎట్లా జరిగింది, ఇది ఎట్లా జరిగింది అని మాట్లాడుకుంటే వేస్టే. అక్కడికి వెళ్ళాము అని రాగానే వారు అన్నారు కదా, ఉన్న సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు, మనం దాన్ని సద్వినియోగం చేసుకుందాం. సద్వినియోగం ఎప్పుడవుతుంది? వచ్చింది గృహప్రవేశానికే, వారి పిలుపు మేరకు వచ్చాం. కానీ ఆ సమయము వాస్తవంగా సద్వినియోగం అయినట్లు కాదు. గృహప్రవేశానికి వచ్చినా అక్కడెవరైనా మన భావానికి సంకల్పానికి తగిన వాళ్ళు వచ్చారా, ఎవరన్నా పెద్దలు వచ్చారా, జ్ఞానులు వచ్చారా అని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం చూడండి. ఈ సమయము సార్థకమైనది. ఇక ఆ సమయం అనేటువంటిది ఎప్పుడు దొరుకుద్ది? రోజు నువ్వు కావాలన్నప్పుడు అలా దొరుకుతుందమ్మా? దొరకదు కదా. అదొక ప్రత్యేకమైన సమయం, కాకతాళీయంగా దొరుకుతుంది. కాబట్టి అలా ఎప్పుడూ కూడా తన భావం, తన ప్రయత్నం ఇది బలమైంది కావాలి. మందమోక్షేచ్ఛ తీవ్ర మోక్షేచ్ఛ అన్నారు కదా. మోక్షాపేక్షలో కూడా మందమోక్షాపేక్ష, తీవ్ర మోక్షాపేక్ష, ఈ ఇద్దరికీ మోక్షం కావాలనే కోరిక ఉంది. పోనీ మందమోక్షపరునికి మోక్షం కావాలనే కోరిక లేదందామా? ఉంది. కానీ ఆ అపేక్ష అనేటువంటిది తీవ్రంగా లేదు. ఇప్పుడే ఈ జన్మలోనే ఈ క్షణమే నేను మోక్షాన్ని పొందాలి అన్నంత తీవ్రంగా లేదు. దానికి ఉపమానం ఏం చెప్పారు? ఇంటిలోనున్న మనుజుడు ఇల్లు కాల్చునుండ ఇంటిలోని మనుజుడు ఎంత తీవ్రము బయటికి ఎగగోరు. ఇల్లు కాలుతుంది అనుకోండి, ఇంట్లో ఉన్న మనిషి ఎంత తొందరగా బయటపడదాము అని చెప్పి ఇంట్లో నుంచి పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాడో. ఏదైనా దొంగవాడు వెంటబడితే ఆ దొంగవాడి బారి నుంచి తప్పించుకోవడానికి ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తాడో. పామో పులో వెంటబడితే దాని బారి నుంచి తప్పించుకోవడానికి ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తామో, అలాగే మనం ఈ జన్మబంధంలో, ఈ కర్మబంధంలో చిక్కుకొని ఉన్నాము. అవును, ఎందుకు తెలుస్తుంది? ఆ తపన ఉండాలి. ఆ తపన ఉంటే దాన్ని తీవ్ర మోక్షాపేక్ష అన్నారు. మరుక్షణాన్ని లెక్కేసుకోవడం కాదు. ఏముందిలే, ఈ సంవత్సరం ఆరాధన కాబట్టి వచ్చే సంవత్సరం ఆరాధన, ఈ వారం కాబట్టి వచ్చే వారం పోదాంలే మందిరంలో కానుకుంటే అది మందమోక్షే. కాబట్టి నాకు అది ముఖ్యం. ఈ ప్రాపంచిక వ్యవహారం ముఖ్యం కాదు, నాకు పారమార్థికమైనటువంటి యొక్క వ్యవహారమే ముఖ్యమైనటువంటిది అని ఎవరికైతే బలంగా ఉంటుందో వాళ్ళు ఈ జన్మలోనే ముక్తులవుతారు. ఒకవేళ తప్పినా కూడా మరుసటి జన్మలోనైనా ముక్తులవుతారు. ఇందులో అవ్వరనే దానికి లేదు. ఎందుకంటే మనం ప్రయత్నంలో ఉన్నాం కదా, నిశ్చయం దృఢంగా ఉంది కదా, బుద్ధి దృఢంగా ఉంది కదా. ఉన్న తర్వాత ఫలితం రాకుండా ఎలా పోతుంది? ప్రయత్నం చేసిన వానికి ఫలితం రాకుండా పోదు కదా. ముందో వెనుకో వస్తుంది. అందరూ ఒకేసారి గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడే ముక్తులు అవుతారా, లేకపోతే కొంతకాలానికి అవుతారా, లేకపోతే చివరికి అవుతారా? ఆ మనస్సు ఎప్పుడు ఆ స్థితిలోకి వస్తుందో ఆ క్షణం ఏదో, అది చివరి క్షణం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే ప్రయత్నంలో ఉన్నవానికి లోపం లేదు కదా, నష్టం లేదు కదా. జై సద్గురు మహారాజ్. సందేహం ఏమీ లేదు. కర్మ మార్గంలో ఉన్న జీవుడు ఆ కర్మను తన వెంట తీసుకొని వెళతాడు. ఆ కర్మ అంటే ఏమిటి? కర్మ వాసన రూపంగా పరిణామం చెందుతుంది. కర్మ కాదు, కర్మ వాసనను వెంట తీసుకుని వెళతాడు. ఎలా అయితే ఒక తుమ్మెద ఒక పుష్పం మీద వాలి మకరందాన్ని గ్రోలి
మళ్ళీ అక్కడి నుంచి ఇంకో పుష్పానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యొక్క పుప్పొడి రేణువులు తన రెక్కలకో శరీరానికో కాళ్ళకో అంటించుకొని మళ్ళీ అక్కడికి ఎలా వెళ్తుందో అలాగే జీవుడు కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఒక శరీరానికి వెళ్ళేటప్పుడు ఈ శరీరంతో చేసినటువంటి కర్మఫలాల్ని వాసన రూపంగా వెంట తీసుకొని వెళతాడు. ఎందుకు అని అంటే ఆ వెళ్ళడం కూడా అసలు ఈ శరీరం కాదు. ఒకటి ఈ శరీరం నశించినా నశించనటువంటి శరీరం ఒకటి ఉంది, దానినే సూక్ష్మ శరీరం లింగ శరీరం అన్నారు. అది భంగం కావాలి, ఇది భంగం కావడం కాదు. ఆ ఆ లింగ శరీరం ఎలా ఉంది, దేంతో కూడుకొని ఉంది? జీవుడు శరీరాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ప్రాణ మనంబుల రెండింటినీ వెంట తీసుకొని వెళతాడు, ఇంకేమి వెంట తీసుకొని వెళ్ళాడు. ప్రాణము మనస్సు అంటే ఇప్పుడు మనకున్న ప్రాణము మనకున్న మనస్సు గత జన్మల్లోది. ఆ రెండింటిని వెంట తీసుకుని వెళతాడు. ఎందుకు అని అంటే సంపాదించి తెచ్చింది మనస్సు, సంపాదించి తెచ్చిందల్లా ప్రాణం దాచిపెడుతుంది. తేనెటీగ పుష్పముల మీద వాలితో తేనెను తీసుకొచ్చి తుట్టెలో ఎలా దాచిపెట్టిందో ఈ మనస్సు ప్రాణంలో దాచిపెడుతుంది. కనుక ఈ రెండు వెంట వెళుతున్నాయి మరు జన్మకు. కనుక గత జన్మ వాసనలు ఈ జన్మకు ఎందుకు వచ్చినాయి అంటే అవే వాసన. ఈ ప్రాణమనంబులు ఎంతవరకైతే నశించవో, ఎందుకంటే జీవుడు నశించే వస్తువు కాదు, పదార్థం కాదు. జీవుడు నశించడు, ప్రాణమనంబులే నశిస్తాయి. ఆ ప్రాణమనంబులు ఎంతవరకు ఉంటాయో అంతవరకు జన్మలు తప్పవు. ప్రాణమనంబులు నశించాలి అంటే ప్రాణమనంబులు నశించాలి అని అంటే ప్రాణము జడమైంది, మనస్సు తెచ్చిపెడితేనేగా. కాబట్టి తెచ్చిపెట్టే మనస్సు నశించాలి. ఆ మనస్సు నశించడం అనే పదాన్ని మనోలయం అన్నారు. స్వరూప మనోనాశం, అరూప మనోనాశం. మనస్సు నశించడం రెండు విధాలుగా చెప్పారు. స్వరూప మనోనాశం, రూపముతో ఉన్నప్పుడే మనస్సు నశించాలి. ఎప్పుడైతే రూపంతో ఉన్నప్పుడే మనస్సు నశించిందో ఇక అరూప మనోనాశానికి సందేహం ఏముంది? ఒకవేళ మనస్సు ఉన్నా కూడా కాలిన గుడ్డ మడత రూపంలో కనపడుతున్నప్పటికీ అది ఎత్తి కట్టుకోవడానికి ఎలా వీలు పడదో జ్ఞానము చేత నశించినటువంటి మనస్సు మరలా జన్మకు కారణం కావడం. విత్తనాన్ని మనం అనుకుందాం, విత్తనాన్ని వేయించినట్లు రైతులకు తెలుస్తుంది. పాత్ర పెట్టిన గింజ మొలవదు. ఇంతకుముందు భూమిలో పాత్రలు పెట్టేవాళ్ళు గింజలు పండితే దాచిపెట్టుకోవడానికి అప్పుడు పెద్ద పెద్ద ఇళ్ళేమీ లేదు, భూమిలోనే తవ్వి దాని చుట్టూ గడ్డి ఎంట్లు కట్టుకొని దాంట్లో జొన్నలైనా సజ్జలైనా అప్పుడున్న ధాన్యం ఇలా ఉంచుకునేవాళ్ళు. కానీ ఆ విత్తనం మొలకెత్తదు, వేయించిన గింజ మొలకెత్తదు. అది గింజ రూపంలో కనపడుతున్నప్పటికీ అది తిరిగి ఎలా అయితే మొలకెత్తదో జ్ఞాని తాను స్థూల దృష్టికి అజ్ఞాన దృష్టులకు తాను ఉన్నట్లుగా, తాను చేస్తున్నట్లుగా, తాను సంకల్పిస్తున్నట్లుగా కనపడుతూ ఉన్నప్పటికీ ఆ విత్తనం యొక్క అంకురం ఎట్లయితే జ్ఞానాగ్ని చేత ఈ వేడి చేత దహించిపోయిందో జ్ఞానాగ్ని చేత జన్మకు కారణమైనటువంటి ఆ వాసన నశిస్తుంది. కాబట్టి అతడు తిరిగి జన్మకు రాడు. అందుకే విషయాన్ వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అయ్యా నువ్వు ఇది వదిలిపెట్టి యుద్ధం చేయకుండా ఈ రాజ్య సుఖాన్ని వదిలిపెట్టి అడవికి వెళ్ళినా విషయములను వదిలిపెట్టినంత మాత్రము చేత ప్రయోజనమేమీ లేదు. పరం దృష్ట్వా నివర్తతే, పరమాత్మను దర్శించినప్పుడే విషయములతో పాటు వాసనలు కూడా నశించిపోతాయి. అంటే దర్శించడం అనే పదం చూడడం అని ఇక్కడ మనం తీసుకోకూడదు, స్థూలంగా చూడటం అని తీసుకుంటాం. కాదు, ఆ స్వరూపం తానవ్వడం అది దర్శనం. చూడడం వేరు, ఒక వస్తువుగా లేకపోతే ఒక కాంతిగా ఒక దీపంలాగా చూడటం అనేటువంటిది కాదు ఇక్కడ తీసుకోవాల్సింది. కానీ ఏదైతే నువ్వు చూశాననుకుంటున్నావో అది నేనేననేటువంటి ఒక నిశ్చయ స్థితి అయినప్పుడు వాసన దానికి అంతటికదే నశించిపోతుంది. వాసనే లేనప్పుడు ఇక జన్మకు రావడానికి అవకాశం ఏమీ లేదు.
విత్తనం వేయించినట్లు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ. పోయేటప్పుడు మనసు ఇవి ఉండనే ఉన్నాయి. మనసు అంటే పోయేటప్పుడు మనస్సు ఉంది అని అంటే ఏంటి, ఎట్లా ఉందనుకుంటున్నారు? మీకు ఆలోచనలు పోయేటప్పుడు కూడా నా మనోడు ఏమవుతాడో, నా కొడుకు ఏమవుతాడో, నా ఇల్లు ఏమవుతుందో, నా ఈ నగలు ఏమవుతాయో అనే ఆలోచనలో ఉంటే మనస్సు ఉంది. ఎంత చేసినా మరి గంతేగా, ఎంత చదివినా గంతేగా. అది వ్యక్తిగతంగా ఎవరి మనోభావం వారికే నిశ్చయం. మనం ఈమెకు మనస్సు ఉంది, ఈమెకు మనస్సు లేదు, నాకు మనస్సు లేదు అనటానికి ఏమీ లేదు. అందుకే యచ్చిత్తం తేనైష ప్రాణయామాది ప్రాణస్తేజసాయుక్త సహ ఆత్మ యథాలోకం నయతి. ప్రశ్నోపనిషత్తు చెప్పింది. జీవుడు శరీరమును విడిచేటప్పుడు ఆ చిత్తము ఏ సంకల్పంతో ఉంటుందో దానికి తగినటువంటి యొక్క జన్మకే వస్తాడు. అంటే అహంకారము ఇవి వదలాలి. ఏదైనా మన మనస్సే కారణం కదా. ఎక్కడుందని వదులుతావమ్మా? అదేమన్నా నీకు రూపంగా అహంకారం కనబడుతుందా? నీకు సంకల్పం కనబడుతుందా? మన నిర్ణయం మనకెట్లా తెలుస్తాయి? జ్ఞాని మరుగు 1000 ప్రవర్తనలు పక్కన పెట్టండి. ఇప్పుడు అంతఃకరణంలో అది అంతఃకరణంలో ఉన్న భావం. ముఖే పద్మాదళాకారం వచ స్త్రీగంధ శీతలం. ముఖే పద్మాదళాకారం వచ స్త్రీగంధ శీతలం. హృత్కర్తరి ఇది ధూర్త లక్షణం అన్నారు. హృదయంలో కత్తెరలాగా ఉంది, మాట్లాడే మాటలు తీయగా ఉన్నాయి, ముఖం చూస్తేనేమో పద్మాదళాకారం వికసించి కనబడుతుంది. అలా కాదు. ముందు లోపల భావం స్థిరంగా ఉంది. ఎందుకుంటుందమ్మా? ఎలా ఉంటుంది? అసలు నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను నిశ్చయము నీకు కలిగినప్పుడు. ఇప్పుడు ఒక స్త్రీ నాటకంలో ఒక సీత వేషమే వేసుకుందనుకోండి, ఒక పురుషుడు వేసుకున్నాడు, స్త్రీ కాదు, ఒక పురుషుడు ఒక స్త్రీ వేషం ధరించాడు, నాటకంలో నటిస్తున్నాడు. తాను ఒక స్త్రీ వేషం వేసుకున్నాడు కాబట్టి అన్ని పాటలు పడుతుందిగా. అప్పుడు నిండు శూలాలిగా ఉంది. అప్పుడు ఆ సీతను లక్ష్మణుడు తీసుకొని అరణ్యానికి అక్కడికి వెళతాడు. అలా నటిస్తూ ఉన్నాడు, శూలాలుగా ఉన్నట్లుగా ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. కానీ తన మనస్సులో నేను స్త్రీనయ్యాను, ఇప్పుడు నేను నిండు శూలాలిని, నేను ప్రసవ వేదన పడుతున్నాను అనే ఆ భావం ఉంటుందా? కానీ మనం చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? చూసి పూర్వకాలంలో ఏడ్చేవాళ్ళు కూడా ఒక నాటకం చూస్తూ, సినిమా చూస్తూ. ఎందుకంటే అమ్మో సీతమ్మ వారినే చూస్తున్నాం మనం. సీతమ్మ వారి ఇన్ని కష్టాలు పడుతుంది, కానీ తనకు విశ్వమంత గడ్డిపోచంతైనా లేదు తన మనస్సులో. జ్ఞాని యొక్క మనస్సు అలా ఉండాలి. ప్రయత్నంలో నడుస్తున్నాము, నడవాలి, కడ వరకు నడవాలి. ఎందుకు నడవాలి అని అంటే మధ్యలో మాయ ఆవరిస్తుంది, మరుపు చెందిస్తుంది, మన స్థితి నుంచి దిగిపోతాము, దిగజారిపోతాము. కనుక ఆ దిగజారిపోకుండా ఉండడం కోసం అప్పుడప్పుడు మెలకువ కలుగుతూ ఉండడం కోసం ఈ సత్సంగం చేసుకోవాలి. జై సద్గురు మహారాజుకు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.